ఫ్రెండ్స్, మోడీకి ఫోన్ చేసిన జగన్ 100 కోట్ల ఆఫర్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఒక రకంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రం తమ జోలికి రావద్దన్న సంకేతాలను బీజేపీకి పంపించారు. అయితే సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమపై దాడులు చేస్తున్నాయనే విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, అయితే ఈ విషయాన్ని పైపైన వెల్లడించి బీజేపీకి మద్దతుగా ఉంటామనే విషయాన్ని మాత్రం నేరుగా చెప్పేశారు. అయితే వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు బలం ఉందని, బీజేపీ ఇప్పటికైనా తమపైన ఆధారపడవలసి ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యసభ కూడా లేదని, మొత్తం ఆ పార్టీకి ఉన్న ఎంపీలతోనే పోలిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీని ఎక్కువ అని చెప్పారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పిన విషయాలని పదే పదే చెబుతూ వైసీపీ రాష్ట్రానికి ఏం సాధించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. అయితే 2014-19 సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఈ సంబంధాలు కుదరడంతో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రావాలంటూ టీడీపీపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికన్నా ఇప్పుడు మరింత బలహీనంగా వైసీపీ ఉంది. ఆ పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో తమ మద్దతు బీజేపీకి ఉంటుందని సంకేతాలు పంపించడం జాతీయ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మోడీ, అమిత్ షాకు జగన్ సంకేతాలు పంపించారని, అయితే ఈ విషయంలో బీజేపీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ప్రభావితం అవుతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తేలనుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.